దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 324 కొత్త కేసులు నమోదు కాగా కోవిడ్తో 5 ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 6,815కు చేరుకుంది. మరణించిన వారిలో కర్ణాటకకు చెందిన 2, కేరళ, ఢిల్లీ, జార్ఖండ్లకు చెందిన ఒక్కొక్కరు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కేరళలోనే అత్యధికంగా 2053 పాజిటివ్ కేసులున్నాయి. గుజరాత్లో 1109, పశ్చిమ బెంగాల్లో 747, ఢిల్లీలో 691, కర్ణాటకలో 559, ఆంధ్రప్రదేశ్లో 86, తెలంగాణలో 10 యాక్టివ్ కేసులున్నాయి. కేసులు పెరుగుతుండటంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల రాష్ట్రంలోని అన్ని ప్రధాన విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే కోవిడ్ మార్గదర్శకాలను పాటించాలని కేరళ ప్రభుత్వం అన్ని ఆసుపత్రులకు ఆదేశాలు జారీ చేసింది.